హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఈ వీడియోలో మా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే శనివారం రోజు సాయంత్రం తీసిన. ఇక శనివారం రోజు మాకైతే కూరగాయల మార్కెట్ పడుతుంది. ఇక మార్కెట్కి వెళ్ళడం కోసం అయితే తొందరగా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఇక మార్కెట్కి అయితే వెళ్ళొచ్చాము. ఇక లేట్ అయితే ఇంకా సాయంత్రం వర్షం వస్తుందని ఇప్పుడు తొందరగా 3:30కి అట్లా పని అయితే స్టార్ట్ చేశాను. ఇక తొందర పని చేసుకొని వచ్చేసరికి ఇంకా వాన అయితే రానే వచ్చింది. ఇక మేమైతే మొన్న ఊరు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఊరికైతే వెళ్ళినాము చిన్న పని మీద. ఇంకా ఆ పని అయిపోయినాక ఈరోజు శనివారం అయితే పొద్దున్నే వచ్చి మొత్తం ఇల్లు క్లీన్ చేసుకొని దీపం అయితే పెట్టుకున్నాము. ఇంకా మళ్ళీ సాయంత్రం అయితే పని స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా మనం అంటే ఇలా ఆలోచిస్తున్నాము, కూరగాయలకు వెళ్ళి తొందరగా రావచ్చని కొనుక్కునేటోళ్ళమి. ఇంకా అమ్ముకునేటోళ్ళ పరిస్థితి చాలా కష్టంగా ఉంది. ఇంకా మేము కూరగాయలకు వెళ్ళిన కొద్దిసేపటికే చినుకులు అయితే స్టార్ట్ అయిపోయినవి. అందరూ తీసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ అమ్ముకునేటోళ్ళు మాత్రం అయ్యో దేవుడా ఇదొక్క రోజు వర్షం రాకుంటే బాగు అన్నట్టు అనుకుంటున్నారు. ఇంకా అక్కడైతే ఒక అక్క అంటుంది, పోయిన వారం కూడా ఇట్లనే అయింది, ఈ వారం అయినా మంచిగా ఉంటుందేమో, వాన పడకుంటే ఇదొక్కరోజు పడకుంటే బాగుండు అన్నట్టు అంటుంది. కానీ వాన మనం రమ్మంటే వచ్చేది కాదు, మనం పొమ్మంటే పోయేది కాదు కదా. ఎంతైనా వానాకాలం పోయే వరకు ఇంకా ఈ మార్కెట్లు ఇట్లా అమ్ముకునేటోళ్ళ పరిస్థితి కొంచెం కష్టమే. ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చిన తర్వాత ఇంకా బయట అయితే మొత్తం ఊడ్చేసిన. మా చిన్నోడు బండి మీద చెప్పులు పెట్టుకొని ఆడుకుంటుండు, ఇంకేం దొరకలేనట్టు తీసి అక్కడ వేసినా కానీ మళ్ళీ తెచ్చుకొని ఆడుకుంటుండు. ఇంకా వాకిలు ఊడ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఇంకా గిన్నెలు ఉంటే కొన్ని అయితే కడిగేసిన. ఇంకా మేమైతే కొత్త సింక్ పెట్టుకున్నామని చెప్పాను కదండి. ఇప్పుడైతే ఇంకా గిన్నెలు ఎక్కువ ఉండట్లేదు, ఎప్పటి గిన్నెలు అప్పుడే కడిగేసుకుంటున్నా. పాత సింక్ ఉన్నప్పుడైతే అసలు మొత్తం పాకర పట్టినట్టు ఉంటుండేది, సరిగ్గా గిన్నెలు కూడా తోమబుద్ధి కాకపోయేది అందులో. ఇంకా అట్లా అని ఇప్పుడైతే ఎప్పటి పని అప్పుడే అయిపోతుంది. పిల్లలు కూడా అంతగానో సతాయిస్తలేరు, కొంచెం మంచిగా ఆడుకుంటున్నారు. ఇంకా ఇక్కడైతే మామిడి పండ్లు అయితే ఊరు నుంచి తీసుకొచ్చిన, ఇంకా అవన్నీ కడిగి పెట్టిన. అట్లనే పెడితే పిల్లలు అయితే అట్లనే తీసుకొని తింటుండ్రు. ఇంకా అందుకనే అన్నీ అయితే కడిగి పెట్టిన. ఇంకా అన్నీ కడిగి పెట్టి ఇంకా గిన్నెలు అయితే తోమేస్తున్నాను. ఆ చిన్నోడు అప్పటికైనా బాగానే ఆడుకుంటున్నాడు. ఇక మొన్న 2-3 రోజులైతే ఫస్ట్ ఊరికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి బాగా సతాయించిండు. ఇప్పుడైతే పర్లేదు, కొంచెం బాగానే ఆడుకుంటున్నాడు. నేను ఇల్లు ఎంత నీట్గా పెడదామని అనుకున్నా, ఎంత నీట్గా పెట్టినా పిల్లలు అయితే నాకు సహకరించారండి. ఎందుకంటే నేను ఎంత నీట్గా పెట్టినా తీసేస్తూనే ఉంటారు. ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇంకా బెడ్రూమ్లో ఉండే బట్టలు హాల్లో ఉండే బొమ్మలు కిచెన్లో ఉండే గిన్నెలు బెడ్రూమ్లో అట్లా ఉంటాయి. ఇక కొంతమంది ఉంటారు, అమ్మో ఇప్పుడు ఏమైతే ఎప్పుడు ఇల్లు నీట్గా పెట్టుకోదు, ఎప్పుడు ఇట్లనే ఉంటుంది అని. కానీ మనం ఎంత చేసినా మన పిల్లలు అయితే నీట్గా ఉంచలేరు కదా, మనం అంటే ఉంచుతాం, వాళ్ళకి తెలియదు కదా. ఇంకా అలా ఎక్కిరించేటోళ్ళు మాత్రం అదే స్టేజ్ నుంచి పోయిన వాళ్ళు, కానీ వాళ్ళు ఇప్పుడు నీట్గా ఉండేసరికి ఇప్పుడు ఉన్న పిల్లల్ని ఎక్కిరిస్తారు. నేను ఇలాంటి అనుభవాలను చాలానే ఎదుర్కొన్నా. ఇప్పటికీ కూడా నేను ఎక్కడికైనా పిల్లల్ని తీసుకోవాలంటే ఎవరైనా ఏమైనా అంటారేమో అన్నట్టు భయం అవుతుంది. కానీ ఇంకా కొన్ని చోట్లకు వెళ్ళక తప్పదు, అట్లనే వెళ్ళాల్సిందే, కానీ ఇష్టంతో మాత్రం కాదు. 1-2 సార్లు వెళ్తే వాళ్ళు మంచిగా చూసుకుంటే పోవాలనిపిస్తుంది. కానీ కసురుకున్నట్టు పిల్లల్ని ఇట్లా తీసేసినట్టు మాట్లాడితే అసలు పోబుద్ధి కూడా కాదు వాళ్ళ దగ్గరికి. ఈ కాలంలో అట్లాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇక వాళ్ళది వాళ్ళు చేసేది మాత్రం బయటికి చూపించరు, ఏదైనా మనం చేస్తే దాన్ని అయితే ఎత్తి చూపిస్తారు. ఇంకా ఇక్కడ గిన్నెలు అయితే కడిగిన తర్వాత ఈరోజైతే చపాతీలు చేద్దామని ఇంకా బియ్యం అయితే కొన్నే కడిగిన పిల్లల వరకే. ఎందుకంటే పిల్లలు చపాతీ తింటారో తినరో, మళ్ళీ ఆకలి అవుతుందని ఏడుస్తారేమో అని, సరిగ్గా తినకపోతే నైట్ నిద్రపోరని ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టిన. గిన్నెలు కడగగానే నేనైతే అన్నం కలిపెట్టి వండుతున్నా. కలి అంటే మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇక బియ్యం కడిగి పెట్టిన తర్వాత కూరగాయలకైతే వెళ్దామని తయారవుతారు ఇక్కడ మా పిల్లలు.
మా వాళ్ళు మేము ఎక్కడికైనా పోదామంటే మాకన్నా ముందే ఉంటారు. ఇక్కడ నేను వీడియో తీస్తున్నా అని మా పాప అయితే డ్యాన్స్ చేస్తుంది. పాట పెట్టకపోయినా డ్యాన్స్ చేస్తుంది ఇక్కడ. ఇక మా చిన్నోడేమో మా పాపని పిలుస్తుంటే వస్తలేదని మా చిన్నోడేమో తోస్తుండు పో అని. ఇంకా కూరగాయలకైతే వెళ్ళినాము. మా పాప మంచిగా ఇంటికాడ చెప్తా సత ఇయ్యొద్దు నాన్న, ఏం అడగొద్దు అడిగిపోయినాక అది ఇది అంటే సరే అమ్మా ఏం అడగను అని చెప్తుంది. ఇంకా అడిగిపోయినాక నేను చేసేది నేను చేస్తా అని అంటుంది. ఇంకా బొమ్మలు కావాలి అవి కావాలి ఇవి కావాలంటే అవి ఏమొద్దు అని చెప్తే ఇంకా పాప్కార్న్ అని ఇప్పియమ్మా అని అంటుంది. ఇంకా పాప్కార్న్ అడిగింది కదా అని పాప్కార్న్ అయితే తీసుకున్నాము. పాప్కార్న్ అంటే నాకు చాలా భయం. ఎందుకంటే మా పాప 7 months 8 months ఉన్నప్పుడు మేము సిటీ వచ్చినాక అయితే మా పక్కన ఒక బాబు తింటుంటే వాళ్ళ మమ్మీ తీసి ఒక 2-3 అయితే మా పాపకి ఇచ్చింది. మా పాప అప్పుడు నవలలేక తొందరగా మింగేస్తే అది గొంతులో తట్టుకుంది. అమ్మో నాకైతే కాళ్ళు చేతులు వణికినాయి దెబ్బకు. ఇప్పుడంటే మా పాప పెద్దగా అయింది కాబట్టి తింటుంది, ఏ భయం ఉండదు. మా చిన్నతో భయం ఇప్పుడు. ఇంకా ఇట్లాంటివి ఏమన్నా తింటుంటే లేకపోతే బయట ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ నేను పని తర్వాత అయినా చేసుకుంటా కానీ పిల్లల్ని చూసుకుంటూనే ఉంటా. అసలు పిల్లల్ని విడిచిపెట్టాలంటే నాకు భయం చాలా. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా అట్లా అని. ఇంకా నేను పని తర్వాత మా ఆయన కూడా అదే చెప్తాడు, పనికి పోయినా కానీ నువ్వు పని అయిన తర్వాత అయినా చేసుకోవచ్చు, నేను వచ్చిన తర్వాత పిల్లల్ని చూసుకుంటా, నువ్వైతే ఫస్ట్ పిల్లల్ని చూసుకో అని చెప్తాడు. ఇంకా నేను ఆడుకుంటారు కానీ వేస్తే ఎప్పుడూ వదిలిపెట్టిన, అసలు ఎవరికి నమ్మను పిల్లల్ని. ఇంకా ఇక్కడైతే కూరగాయలకు పోయి వచ్చేసరికి వాన అయితే స్టార్ట్ అయింది. ఇంకా వచ్చిన తర్వాత అప్పుడు కడిగిన గిన్నెలన్నీ అయితే చదురుతున్నా. ఇంకా గిన్నెలు చదిరి అన్నం అయితే పొయ్యి మీద పెట్టిన. ఇంకా వర్షం వస్తుంది కదా చల్లగా ఉంది వాతావరణం అని చాయ్ పెడదామని చాయ్ అయితే పెట్టుకొని తాగినాము. మా పిల్లలైతే ఒక్కోసారి బాగా సతాయిస్తారు, ఒక్కోసారి అయితే మంచిగా ఆడుకుంటారు. ఇట్లా ఆడుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఇంకా మా చిన్నగా ఉన్నప్పుడైతే ఒక నడిచే వరకు ఇంకా అసలు ఏం పని ఒక్కో రోజు అయితే నైట్ 10 అయ్యేది అన్నం వండుకొని తినేసరికి. ఎందుకంటే మా ఆయన వచ్చిన తర్వాత మా పిల్లల్ని చూసుకుంటే అప్పుడు అన్నం వండుకొని తినేది. అప్పటి వరకు మా పాప వండుకునేది ఒక్కో రోజు తినకుండానే. చాలా బాధ వేసేది, తినకుండా వండుకుంది కదా పిల్ల అని. ఇక అట్లా వదిలేసి వండుదామంటే మా పాప చిన్నప్పుడు కొడుతుందేమో మళ్ళీ ఏమైనా వేస్తుందేమో అని చాలా భయం ఉండేది. బాగా ఎత్తుకుంటా అని ఇట్లా గిచ్చేది, కొరికేది, బాగా అది చేసేది. అందుకనే నేను అస్సలు వదిలిపెట్టదు, ఆమెకి నమ్మపోయేది. ఇప్పటికి కూడా అసలు నమ్మను మా పాపకి. ఎందుకంటే తెలియదు కదా, ఇద్దరు చిన్నపిల్లలు ఎవరిని అనలేము మనం. అసలు అప్పుడైతే ఇల్లు కొంచెం కూడా నీట్గా ఉండకపోయేది. ఎందుకంటే ఇంకా వాళ్ళు అన్నమే ఆ టైంకి వండుకొని తినేదంటే ఇంకా ఇల్లు నీట్గా పెట్టుకోవడానికి టైం ఉన్నా ఎంత నీట్గా చదివినా మా పాప నీట్గా ఉంచకపోయేది అస్సలు. ఇప్పుడైతే కొంచెం చెప్తే అర్థం చేసుకుంటుంది, వింటుంది. ఇంకా అట్లా అని ఇప్పుడైతే కొంచెం నీట్గానే ఉంటుంది ఇల్లు కూడా. పిల్లలు కూడా ఇద్దరు కలిసి మంచిగా ఆడుకుంటున్నారు. ఎంత ఆడుకున్నా మనకు మాత్రం డబల్ పని పెట్టండి మాత్రం వాళ్ళు సరిగ్గా ఆడుకోలేరు. ఇంకా ఈ బాధలన్నీ పిల్లలు కొంచెం పెద్ద అయ్యే వరకే. తర్వాత వాళ్ళ తిండి వాళ్ళు తిని వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటప్పటికి మనకి ఇంత టెన్షన్స్ ఇన్ని బాధలు అయితే ఉండవు కదా. ఇంకా చపాతీలు అయితే చేద్దామని గిన్నెలు కడిగి పిండి అయితే తడిపి పెట్టిన. ప్యాకెట్ తెమ్మని చెప్పిన మా ఆయనకు. ప్యాకెట్ లేదంట ఇక్కడ. మేము ఉన్న దగ్గర షాపులు అయితే ఉండవు. మేము ఉండేది వెంచర్లో. ఆ వెంచర్లో ఒక్క షాప్కి మాత్రమే పర్మిషన్ ఉంటుందంట. అది కూడా చిన్న డబ్బాలాగా ఉంటుంది. దొరుకుతాయి అన్నీ కానీ ఎక్కువ అయితే సామాన్లు ఏం దొరకవు. ఇంకా అందుకని ప్యాకెట్ దొరకలేదని ఇంకా పిండి అయితే తీసుకొచ్చిండు కేజీ. ఇంకా పిండి అయితే చాయ్ పెట్టిన తర్వాత పిండి అయితే తడిపి పెట్టి అన్నం వండినా కదా. అన్నం వండినాక మా చిన్నోనికి అయితే తినిపించేసిన. మా పాపకు తినిపిస్తా అంటే ఇప్పుడే వద్దు అన్నది. ఇంకా వానికి తినిపించి వాడిని వండబెట్టినాక తర్వాత చపాతీలు అయితే చేద్దాం అనుకున్నా. కానీ వాడు రాక్షసుడు పడుకోలేదు. అస్సలు మా పిల్లలకి నిద్ర ఎందుకు రాదో నాకే అర్థం కాదు. ఇంకా నన్ను వండుకో అంటే నేను మంచిగా వండుకుందును పొద్దంతా, లేకపోతే పొద్దున 7:30 8 దాకా అట్లా వండుకుందును. మా వాళ్ళకి పండుకోర్రా నాయనా అంటే పండుకోరు. ఇంకా మా చిన్నోడైతే ఒక్కోసారి 4కే లేస్తాడు. వాడు లేచి ఉంటే మాకేమో నిద్ర రాదు, ఏమైనా నోట్లో పెట్టుకుంటాడేమో, కిందికి దిగుతాడేమో, మంచం మీదకి వెళ్ళి కింద పడతాడేమో అని భయం.
ఇక మా పాప కూడా అప్పుడు అట్లనే లేచేది. ఇప్పుడు కొంచెం తెల్లారే వరకు వండుకుంటారు. అదేంటో తెలియదు కానీ మా వాళ్ళకి తెల్లారి తింటే నిద్ర రాదు అసలు. కొంతమంది పిల్లలు అయితే ఎంత మంచిగా 9 దాకా 10 దాకా వంటారు. అట్లా వండుకుంటే ఎంత బాగుంటుంది. మనం కూడా కొంచెం ఎక్కువసేపు వండుకోవచ్చు అనిపిస్తుంది. కానీ మనోళ్ళు ఏడవంటారు, అట్లా పండుకోరు కదా. మా వాళ్ళు ఏమో నైట్ సరిగా తినమంటే తినరు. ఇంకా పొద్దున్నే లేచి ఆకలి అవుతుందని బిస్కెట్లు చిప్స్ ఏవి ఉంటే అవి తింటా అంటారు. ఇంకా నాకేమో బ్రష్ వేపియంది ఇవ్వాలంటే ఇవ్వబుద్ధి కాదు. ఇంకా లేవగానే బ్రష్ అయితే వేపిస్తా. ఇంకేమన్నా ఇస్తే తింటారు. అసలు ఇంట్లో ఖాళీగా ఉండే బదులు ఏమైనా పని చేసుకోవచ్చు, ఏమైనా పని చేయాలనే ఆలోచనలు వస్తాయి. కానీ చిన్నపిల్లల్ని పెట్టుకొని ఏం పని చేయలేక, ఇంట్లో ఖాళీగా ఉండలేక అసలు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మా చిన్నోడు స్కూల్కి వెళ్ళిపోతే ఇంకొక సంవత్సరం అయితే స్కూల్కి వెళ్తాడు. అప్పుడు ఏమైనా పని చూసుకోవాలి. పని అంటే ఏమైనా నేర్చుకోవాలి అని నాకైతే కొన్నింటి మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా అవైతే నేర్చుకుందామని ట్రై చేస్తున్నా, చూడాలి. ఇంకా మా పాప చిన్నగా ఉన్నప్పుడైతే మిషన్ నేర్చుకుందామని మిషన్ కూడా తెచ్చుకున్నా. కానీ ఇక మా పాప అసలు సపోర్ట్ చేయక నేర్చుకోలేదు. ఇంకా కొంచెం పెద్ద అయ్యేసరికి మా చిన్నోడు పుట్టిండు. ఇప్పుడు వాడు సతాయిస్తాడు. నేను మిషన్ ఎక్కంగానే అమ్మ అమ్మ అని వస్తాడు. నేర్చుకుందామంటే అసలు అట్లా ఉంటే ఎవరు నేర్పిస్తారు? నేర్పించినా కానీ మనం నేర్చుకోలేము కదా. పిల్లల్ని పట్టుకునేటోళ్ళు ఎవరైనా ఉంటే మనం ఏదైనా చేయడానికి వీలుగా ఉంటుంది కదా. ఇక మనం ఉండేదేమో సిటీలలో. మన దగ్గర ఎవరు ఉంటారు? మన పిల్లల్ని మనమే పట్టుకోవాలి, మనమే చూసుకోవాలి, మనమే వేసుకోవాలన్నీ. అసలు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండలేక, మనం పోయి అక్కడ ఉండలేక అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పట్లో అయితే పెద్దోళ్ళు ఉంటే పిల్లలకి కావాలి ఉండేదంట, వాళ్ళు పనులు చేసుకునేటోళ్ళంట. ఇప్పుడు పిల్లలకి అన్నీ మనమే చేసుకోవాలి. అసలు ఎప్పుడైనా అలసిపోయి పిల్లల్ని పట్టుకునేటోళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా 2 పిల్లలు పుట్టిన తర్వాత నేను ఇప్పుడు సమ్మర్లో ఇదే ఫస్ట్ టైం 20 రోజులు ఉండడం. అంటే మా చిన్నోడు పుట్టినప్పుడు అప్పుడు వచ్చిన తర్వాత ఇన్ని రోజులు అంటే ఇదే ఫస్ట్ టైం. 20 రోజులు అంటే ఒక వారం రోజులైతే ఫస్ట్ పోయి వచ్చిన. మళ్ళీ మా అత్త వాళ్ళ సైడ్ది పెళ్ళి ఉంటే ఇంకా మళ్ళీ వచ్చి ఇక్కడ ఒక వారం రోజులు ఉండి ఇంకా బట్టలు అవి ఉంటే అవన్నీ మిషన్లు వేసి అన్నీ మడత పెట్టి మళ్ళీ ఒక వారం రోజులు ఉండి మళ్ళీ పోయినా. మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ వచ్చినా. ఇంకా అవి ఒక 20 రోజులు అంటే ఇదే ఫస్ట్ టైం నేను ఉండడం 2 పిల్లలు పుట్టినాక. ఇంకా ఇప్పటికైతే స్కూల్ ఓపెన్ అయితే ఇంకా మళ్ళీ అన్ని రోజులు పోలేము ఎట్లా అని ఇంకా పోయేసి వచ్చిన. ఇక్కడ పని అంతా అయిపోయింది. ఇంకా మా వాళ్ళు లోపల ఆడుకుంటురుగా అని నేను వచ్చి చపాతీలు చేద్దాం అనేసరికి మా చిన్నోడైతే ఏదో కళ వచ్చినట్టుంది, మా అమ్మ పిండి విసుకుతుంది నేను తింటా పోయని వచ్చిండు. ఇంకా కొంచెం పిండి ఇచ్చిన. వానికి ఇచ్చింది కాక ఇంకా వాళ్ళ అక్కకు కూడా ఇవ్వాలంట. అక్క అక్క అని చెప్తాడు. మా పిల్లల్లో నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే ఏమైనా ఇస్తే ఒక్కరే కాకుండా 2 తీసుకొని మరీ తింటారు. ఒకవేళ మా పాపకి ఇస్తే మాత్రం తమ్మునికి ఇయ్యమ్మా అని అడుగుతుంది. మా చిన్నోనికి ఇస్తే అక్క కావాలని అడుగుతాడు. ఇంకా వాడికైతే సరిగ్గా మాటలు రావట్లేదు, అంటే కొన్ని వస్తున్నాయి. ఇంకా అక్క అక్క అని చెప్తాడు అక్కకి ఇవ్వాలని. ఏది ఇచ్చినా సరే 2 షేర్ చేసుకొని మరీ తింటారు బాగానే. ఇప్పుడైతే ఇంకా పెద్దగా అయితే ప్రేమలు ఉంటాయో ఉండవో తెలియదు. అంటే మనం పెంచేదాన్ని బట్టి, మన పెంపకాన్ని బట్టి పిల్లలు అంటారు కదా. మరి మనం ఇప్పుడు ఏదైనా 2కి ఇస్తాం కాబట్టి ఎప్పుడో ఒకసారి ఒక్కరికి పెట్టడం వల్ల ఎప్పుడు తినే అలవాటుని 2 పంచుకొని తింటారు. మనం కూడా పిల్లలకి అట్లా అలవాటు చేయడం కొంచెం మంచిదే అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఇంకా ఇక్కడ చపాతీలు అయితే కాల్చుతున్నా. ఈ దోశల పెంక అయితే మా అమ్మ మాకు గిన్నెలు ఇప్పిస్తే అది ఖరాబ్ అయింది, దోశలు సరిగ్గా రావట్లేదని ఇంకా దాని మీద అయితే చపాతీలు అయితే చేస్తాను. ఇంకా బయట వర్షం పడుతూనే ఉంది. వర్షం అంటే పెద్దగా అయితే వస్తలేదు, మామూలుగా ముసురులాగా అయితే పడుతుంది. ఇంకా ఇక్కడ చపాతీలు చేసి ఒకదానిపైన ఒకటి వేసి పెట్టిన కదా, అంటుకున్నాయి. ఇంకా వెళ్తలేవు, మొత్తం పీసుకు మళ్ళీ వేద్దాం అనుకున్నా. మళ్ళీ ఎందుకు ఒక ఐడియా వచ్చింది, 2 వేస్తే కాలితే వెళ్తాయేమో అని ఇంకా 2 ఒకటేసారి వేసిన. అటు సైడు ఇటు సైడు 2 కాల్చిన తర్వాత ఇంకా విడిపోయినాయి. మంచిగా తీసి ఇంకా మళ్ళీ 2 సైడ్లు అయితే కాల్చుకున్నా. ఈ టిప్ చాలా బాగుంది కదండి. ఇక ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.